చిత్తూరులో తెలుగు తమ్ముళ్ల అంతర్గత పోరు మొదలైంది. ఒకరు పనులు చేయాలంటే మరొకరు కాదనడం, ఇతర గొడవల వల్ల నగరం మొత్తంలో కేవలం 6 డివిజన్లలో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి. ఒక్కో డివిజన్కు 10 లక్షల విలువ గల సివిల్ పనులు చేయాలని 2 ఏళ్ల క్రితం చిత్తూరు కార్పొరేట్ కౌన్సిల్ ఆమోదించినా అవి జరగట్లేదు. మొత్తం 77 సివిల్ పనులతో పాటు 3 కూడళ్లలో సుందరీకరణ పనుల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ టెండర్లు పిలిచిన ఇక్కడ టీడీపీ ప్రజాప్రతినిధుల అనుగ్రహం పొందిన వాళ్ళు, కొందరు టీడీపీ కార్పొరేట్ల భర్తలకు మాత్రమే పనులు దక్కుతున్నాయి. అయితే ఊహించని విధంగా చిత్తూరుకు చెందిన ఓ ప్రముఖ సంస్థ ఆన్లైన్లో 40 పనులకు టెండర్లు దాఖలు చేసింది. వీటిలో చాలా పనులకు తక్కువ మొత్తంలో కోట్ చేశారు. అయితే తమ్ముళ్ళు ముందుగా ఒకటి అనుకుంటే ఇప్పుడు పరిస్థితి మరోలయ్యింది. వెంటనే అన్ని టెండర్లను రద్దు చేసి తొలి నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులపై, పాలకులపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఉన్న కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏడాది క్రితం ఉన్న కమిషనర్ సురేష్ను తీవ్రంగా హెచ్చరించారు. తరచూ టెండర్లను రద్దు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని మందలించడంతో ఈ మధ్యకాలంలో ఏ పనులు రద్దు కాలేదు. అయితే కొత్త కలెక్టర్ ప్రత్యుమ్న చిత్తూరు కార్పొరేషన్లో అధికారుల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నారు. టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించేటప్పుడే కార్పొరేషన్ అధికారులకు, కలెక్టర్కు సైతం తెలియజేశారు. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న కొత్త కలెక్టర్ అధికారుల యాక్షన్ ఆధారంగా తన రియాక్షన్ చూపిస్తున్నానని చెప్పినట్లు సమాచారం.